తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరి స్మరణ చేత, ఎవరి దర్శనం చేత జన్మ సంసార బంధాల నుండి విముక్తి లభిస్తుందో ఆ అవికారుని, ఆ మంగళాకారుని, సచ్చిదానంద రూపుని, వేదాంత వేద్యుని దర్శన భాగ్యం కంటే వేరొక భాగ్యం మనకే ఉన్నది. అందుకే రండి, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లందకుంటలో ఇల్లెంద వృక్ష ఛాయలలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని నమోస్తు రామాయ సలక్ష్మణాయే దేల్యై చ తస్యై జనకాత్మజాయ అంటూ దర్శించుకుందాం, స్మరించుకుందాం. వారి చరణ కమలాల దివ్య రజాన్ని ప్రసాదంగా పంచుకుందాం. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట దివ్య క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. రామనామ స్మరణం, రామదర్శనం సర్వదారిద్ర్య శమనం కనుక ఇల్లంద వృక్షాల నీడలో స్వయంభూగా వెలసిన ఆ ప్రభువు కొలువు నిజంగా ఆనందదాయకం. భవసాగరాన్ని ఈదాలంటే తప్పక కావలసినదే ఆ స్వామి సాయం. మరెందుకు ఆలస్యం? మరో భద్రాద్రిగా పేర్గాంచిన ఇల్లందకుంట రాముణ్ణి దర్శనం చేసుకుని తరిద్దాం, పదండి. అష్టాక్షరి, పంచాక్షరి మంత్రాల సారం రామనామం. ఆ నామాన్ని జపిస్తూ కుతూహల చిత్తులై ఇల్లందకుంట చేరితే అపరభద్రాద్రిగా వెలుగొందుతున్న శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయ స్వర్ణరంజిత శిఖరాలు మొట్టమొదట గోచరిస్తాయి. పాంచరాత్ర ఆగమానుసారంగా పంచకలశాలు, చక్రాదులు ఈ శిఖరాలపై నిర్మితమై ఉన్నాయి. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. ఎందరికో అహముల నడచి భ్రమను తొలగించిన స్వామివారి ఆలయ ప్రాంగణంలో సమరసానంద సీమల సంచరించే భక్తులు, జీవన్ముక్తులు. ఆ జీవన్ముక్తికి ప్రదక్షిణలు, ప్రణతులు, తీరని కోరికల తోరణాలు తెచ్చిన భక్తుల మనోభావాల నెరిగి సత్వర దర్శనం ఇస్తున్నట్లుగా గోపుర ద్వారంపై వెలిశాడు రామచంద్రమూర్తి. సీతాలక్ష్మణ మారుతి సహితుడై అరణ్యవాస కాలమున శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ తన తండ్రి దశరథుని మరణవార్త తెలిసి కడు దుఃఖితుడై తాను నడయాడిన ఆ ప్రదేశంలోనే ఉన్న ఇల్లంద చెట్ల గింజలతో శ్రాద్ధకర్మలు నిర్వహించినట్లుగా తెలుస్తున్నది. వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆదిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా, అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా, సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణాహృదయుడు శరణను వారికి. ఈ ఇల్లంద వృక్ష ఛాయలలోనే శ్రీ సీతారామచంద్ర స్వామి అవతరించినందున ఈ ప్రాంతం ఇల్లందకుంట గ్రామంగా మారింది. తెలుగునాట ఈ ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి వారి ఆలయం రెండవ భద్రాద్రిగా వినుతికెక్కింది.
ఘనత వహించిన ఈ ఆలయంలో దివ్య మంగళ రూపులైన ఆ లోకాభిరాముని, రణరంగధీరుని, రాజీవ నేత్రుని, రఘువంశనాథుని, కారుణ్య రూపుని, కరుణాకరుని ఆ సీతారామచంద్రస్వామి వారిని సీతాసహితినిగా తిలకిద్దాం రండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని స్తుతిస్తూ వినుతిస్తూ అసమాన పుణ్యప్రదాయకము, ఆయురారోగ్య మహా ఐశ్వర్య విద్యాభోగ భాగ్యకారకము అయిన ఈ పుణ్యక్షేత్రం దర్శించిన వారిది నిజంగా జన్మాంతర సుకృతం. ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. ఈ క్షేత్రాన గర్భగుడిలో స్వయంభువైన స్వామి శంఖచక్రాలతో, స్వయం వ్యక్తమూర్తులైన ఉత్సవమూర్తులతో అనేకానేక సేవలందుకుంటూ సర్వ జగద్రక్షకుడై భక్తుల సకల కోరికల నీడేరుస్తూ జగద్విఖ్యాతి నొందుతున్నాడు. అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం, ఈ జగమంతా రామమయం, అంతారామమయం. రాముని లీలా విశేషాలు కోకొల్లలు. పాషాణానికి ప్రాణం పోసిన విధానమొక్కటి చాలు ఉదాహరణగా. రామకథ మధురం, రామనామం అత్యంత మధురం, రామదర్శనం అనంతానంత పుణ్యప్రదం. ఈ క్షేత్రంలో సర్వాంగ సుందరుడైన రాముడు ధూప దీప నైవేద్యాది షోడశోపచార నిత్య పూజలందుకుంటూ పాంచరాత్ర ఆగమానుసారంగా బ్రహ్మోత్సవాలని నిర్వహింపచేసుకుంటున్నాడు. దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. శ్రీ సీతారామచంద్రస్వామి అరణ్యవాసం చేస్తూ రామగిరిఖిల నుండి ఈ ఇల్లందకొండ అనబడే అరణ్య ప్రాంతములో స్వామివారు అలసట తీర్చుకోవడానికై ఈ కొండ వద్ద ఇల్లంద చెట్టు భాగములో అలసట తీర్చుకునే సమయములో తన తండ్రిగారైన దశరథ మహారాజు మరణవార్త విని ఇక్కడనే ఈ ఇల్లంద పలుకులతోనే తన తండ్రిగారైన దశరథ మహారాజుకు పితృతర్పణాలు వదిలినారు. ఆ తర్వాత స్వామివారు ఈ కొండకు స్వయంభూగా
రామ లక్ష్మణులు సీత కొండకు వెలిసినారు. రాముడెక్కడో హనుమ అక్కడ. ఇది నిజంగా నిజం. రామాలయం లేని ఊరుండదు. రాముని దగ్గర హనుమంతుడు లేని దేవాలయము అస్సలు ఉండదు. ఈ ఇల్లందకుంట రామక్షేత్రంలో కూడా ఆంజనేయుడు పరివేష్టించి ఉన్నాడు. ఆ భక్తాంజనేయుణ్ణి వీక్షిద్దాం రండి. శివాంశ జాతుడు, కేసరీ తనయుడు ఆంజనేయుడు రామవిధేయుడై ముకుళిత హస్తాల నిలచి ఉన్నాడిక్కడ. రామదర్శనం కోసమై వచ్చే భక్తులకు అడగకుండానే అష్టసిద్ధులు నవనిధులు గుప్పిస్తూ రామసుధా మధువు మహత్యమెంత గొప్పదో తా తెలిసి మనకు తెలియచేస్తున్నాడు. భక్తాగ్రేసురుడంటే హనుమంతుడే, దాసాను దాసుడంటే ఆ అంజనీసుతుడే. మేరు నగము వంటి వజ్ర శరీరము, మొక్కవోని విక్రమ ధీరత్వము ఆ మారుతి సొంతము. శ్రీరామదూతం శిరసానమామి అంటూ మొక్కిన భక్తుల శిరస్సులపై అభయహస్తము నుంచి భయము వలదు మీకు, ఆశ్రయించిన వాని రక్షించుటకు ఆ హరితో కూడా పోరాడగలవాడనని అభయమిస్తూ ఆ సర్వ దుఃఖహరుడు కరుణారసపూర్ణుడు ఆంజనేయుడు రామపాద సేవా దురంధరుడై ఇక్కడ దర్శనమిస్తాడు. ఇందుగలడందు లేడని సందేహపడకండు, కాంచగలిగితే సర్వే సర్వత్రా అడుగడుగున అందరిలో అన్నింటా ఆ దేవదేవుడు శ్రీరాముడు తలచిన రీతిగా దర్శనమిస్తాడు. అటువంటి మహానుభావుడు అద్దాల మేడలో శయనించి చుట్టూరా ఉన్న తన ప్రతిబింబాన్ని తానే చూసుకునే ఆ అద్దాల మేడను మనము దర్శించి తరించుదాం రండి. రామస్థూపాన్ని తాకి పరవశులమవుదాం పదండి. అడుగడుగునా తానై అన్నింటా తానై ఉండే స్వామికి తన సౌందర్యాన్ని తానే తన చూపు ప్రసరించిన చోటల్లా చూసుకోవాలనిపించింది కాబోలు తనకొక అద్దాల మేడ కట్టుకున్నాడు. హాయిగా ఏకాంతంగా ఆ శేషశయ్యపై శయనించి మురుస్తున్నాడు. భక్తజన కోటి రామకోటిని వ్రాసి ఆ ప్రతులను ఇక్కడ నిక్షిప్తం గావించిన గుర్తుగా రామకోటి స్థూపాన్ని నిలిపారు. దాని దగ్గర ఒక్క క్షణం నిలబడి ఆ స్థూపాన్ని తాకితే అంతరాలలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే హరిహరులకు అభేదమని చాటి చెప్పే విధంగా రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఆ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుందాం రండి. ఈ స్వామి దర్శనంతో పాటు సమీపానే ఉన్న ఉపాలయాల దర్శనం, కోనేటి దర్శనం కూడా చేసుకుందాం పదండి. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ ఏక ఏవ శివః సాక్ష్యాత్ సత్యజ్ఞానాదిలక్షణః వికారరహితః శుద్ధః
స్వసక్త పంచధా స్థితః సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానులు అనే 5 భేదములనున్నను శివుడు ఒక్కడే. కావున సజ్జోజాతాది పంచబ్రహ్మ మంత్రముల చేత జపార్చన అభిషేకాదులు చేస్తే మహాఫలం లభిస్తుందంటారు. సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం. ఇల్లందకుంట శ్రీరాముని క్షేత్రంలో వెలసిన ఈ అభిషేక ప్రియుడైన శివుడికి కూడా నిత్యం నమక చమకాలతో అభిషేకాది 120 పూజలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు. ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ స్వామికి ఓ పక్క గణపతి కొలువై ఉన్నాడు. తండ్రితో పాటుగా పూజలందుకుంటున్నాడు. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి. స్వామివారి క్షేత్రానికి సంబంధించిన కోనేరు ఉంటుంది. పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం. ఈ ఇల్లంతకుంట క్షేత్రము చాలా పురాతనమైన దేవాలయము. అపరభద్రాదిగా పేరుగాంచింది ఈ పుణ్యక్షేత్రము. ప్రతి బ్రహ్మోత్సవాల శ్రీరామనవమి రోజు సుమారు 56,000 మంది భక్తులకు అన్నదానం చేయుటకు నిర్ణయించినాము. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకారీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం. కరీంనగర్ జిల్లాలో మరో భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట రామాలయానికి హైదరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేటల మీదుగా అనేక బస్సులలో చేరుకోవచ్చు. కరీంనగర్ పట్టణం నుంచి సిరిసిల్లల నుంచి ప్రతి అరగంటకో బస్సు ఉంది. హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి అనేక బస్సులు బయలుదేరతాయి. నోరు నొవ్వ రామనామం నుడువుగా చేతులారా శివుణ్ణి పూజించగా ఈ ఇల్లందకుంటలో వెలిసిన హరిహర క్షేత్రం అనువైన అందమైన ప్రాంతం. శివకేశవులు పైపైన చూసేవారికి వేర్వేరనిపించిన మనోనేత్రాలకు మాత్రం ఒక్కరిగానే గోచరిస్తారిక్కడ. భక్తి ప్రపత్తులు మెండుగా ఉండాలే గాని సర్వ జగత్తులు నేలే రాజు ఒక్కడే, శ్రీరామచంద్రుడొక్కడే, రామలింగడొక్కడే. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఈ తత్వం బోధపడాలంటే ఈ క్షేత్ర దర్శనమొక్కటే మార్గం. భక్తులు ఈ క్షేత్రాన్ని తప్పక పునః దర్శిస్తారని విశ్వసిస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.